ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు 100వ సంవత్సరం జయంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక పండుగ కింద భారతీయ జనతా పార్టీ అనేక సంస్థలన్నీ కూడా జరుపుకుంటున్నాం. ఇవాళ మరొక పవిత్ర దినోత్సవం క్రిస్మస్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఇచ్చినటువంటి అనేక సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మనం సైనికుల్లాగా ప్రజలకి అందించేటటువంటి కార్యక్రమాలని తీసుకువెళ్ళాలి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అంబేద్కర్ యొక్క ఆశయ సాధనను అందిపుచ్చుకొని ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన పునాది డెవలప్మెంట్ని సాగిస్తూ మన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుంది. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రతి గ్రామంలో సడక్ యోజన రోడ్లు కానివ్వండి, లేకపోతే ఆ రోజు వారు ఇచ్చినటువంటి అంగన్వాడీ కేంద్రాలకి జీతాలు పెంచడం కానివ్వండి, లేకపోతే వారి యొక్క ఆశయ సాధన దేశంలో నలు ప్రాంతాలను కలుపుతూ వేసినటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే అన్ని సముద్రాలన్నీ కూడా ఈ యొక్క మన భారతదేశంలో ఉండేటటువంటి అనేక నీటి వ్యవస్థని కలిపేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి అద్భుతంగా చేసినటువంటి పునాదే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో రోజువారీగా చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందు కనపడుతున్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా సైనికుల్లాగా ప్రజలందరికీ ఫలాలు అందించడం కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా పనిచేసి ప్రజల అభివృద్ధి జరిగినప్పుడే వారికి సరైన నివాళి అని చెప్పి మనం ఇవాళ గుర్తుంచుకోవాలి. భారత్ మాతా కీ